స్టార్ట్ అయిందా? So, good morning to everyone. So, my name is Shravan Kumar, Faculty of History. So, English medium and Telugu medium, both mediums. So, I am dealing history for Indian history and AP history. సో గత కొద్ది రోజులుగా ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మా ఇన్స్టిట్యూట్కి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ పైన మీకంటూ ఒక క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో మేము చేస్తున్నాం. మరి ఏంటి అసలు ప్రిపరేషన్లో భాగంగా ఎందుకు ఇన్ని సందిగ్ధ ఏం జరుగుతుంది పిల్లల్లో? ఏపీలో ఏమైపోయినదంటే ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ డేట్స్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ డేట్స్. సో మనకి టెంటేటివ్ షెడ్యూల్ ఇది 100% క్లారిటీ కాదు. గుర్తుపెట్టుకో, ఇది టెంటేటివ్లీ డేట్స్ మాత్రమే. ఇట్స్ నాట్ అన్ అఫీషియల్. టెంటేటివ్ డేట్స్ ఏమని పన్నాడు, మనకి September 15th నాడు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. September 15th. ఎగ్జామ్ డేట్ వచ్చేసి November 28th రోజు ఎగ్జామ్ డేట్ అన్నాడు. అంటే అటీట్గా సుమారుగా 1.5 month టైం మనకు దొరుకుతుంది. మరి ఇదే రోజులో నోటిఫికేషన్ వస్తుందా, అప్లికేషన్ స్టార్ట్ అవుతుందా అంటే దానికి సమాధానం ఏపీపీఎస్సీ చెప్పాలి. ఎవరు చెప్పినా దానికి క్లారిటీ లేదు. బట్ మనం మాత్రం ఒక అప్రాక్సిమేట్లీ మాత్రం మనం ఒకటి క్లారిటీ చేయవచ్చు. మనకి September 9th అన్నాడంటే ఒక 2 రోజులు ముందు, ఒక 2 రోజులు వెనకను కానీ రావడం మాత్రం పక్క. ఒక 2 days September 15th అన్నా కానీ September 10th రావచ్చు, లేకపోతే September 20కి రావచ్చు. ఒక 4 to 5 days ప్లస్ ఆర్ మైనస్ కానీ రావడం మాత్రం పక్క. ఇక్కడ మరి ఈ టైంలో కనుక చూసినట్టయితే మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఎంత టైం ఇస్తుంది అంటే జస్ట్ 1.5 month మాత్రమే. జస్ట్ 1.5 month ప్లస్ ఆర్ మైనస్ 4 to 5 days. మరి 1.5 month ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి స్ట్రాటజీ ఏంటి? హౌ టు క్లియర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఫర్ గ్రూప్ 2 ఏపీపీఎస్సీ. అది కనుక చూసినట్టయితే ఇక్కడ క్లియర్ కట్గా అసలు మనకు సిలబస్లో ఏముంది, ఆ సిలబస్ ప్యాటర్న్ ఏంటి, అవి కనుక చూసినాకనే మనం ముందుకు పోవాలా. యుద్ధం చేయాలన్నప్పుడు కత్తి షార్ప్గా ఉందా లేదన్నది చూడాలా. ఫస్ట్ మన దగ్గర ఆయుధాలు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి యుద్ధం చేసేటప్పుడు. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్టయితే మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఇండియన్ హిస్టరీ ఇచ్చాడు. ఇండియన్ హిస్టరీలో 3 ఇచ్చాడు. యాన్షియంట్ ఇచ్చాడు, మిడివల్ ఇచ్చాడు, మోడర్న్ ఇచ్చాడు. జాగ్రఫీ, అదేవిధంగా సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. ప్రతిదీ మొత్తం 5 parts ఉన్నాయి 150 marksకి. ఇది అందరికి మనకు తెలిసిన విషయమే. మరి 1.5 month టైంలో ఎలా క్రాక్ చేయాలి ఒకటి. రెండవది పెద్ద ఇష్యూస్ ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ భయపడుతున్నటువంటి విషయం ఏంటంటే అయ్యా మేము కొత్తగా వచ్చాం, మేము ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం, మేము క్రాక్ చేయగలుగుతామా లేదా. నెంబర్ 2. నెంబర్ 3 పెద్ద ఫోబియా ఇది. నెంబర్ 3 అయితే ఆల్రెడీ ఇంతకుముందు మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో మేము పోటీ పడతామా లేదా, మాకు జాబ్ వస్తుందా రాదా. 2, మేము ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము జాబ్ కొట్టగలుగుతామా అన్నది 3వది. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్టయితే ఇట్స్ నెవర్ చేంజ్. అది అలాగే ఉండిపోద్ది. కాకపోతే క్వశ్చన్ అడిగేటువంటి విధానం మారుతుంది. క్వశ్చన్ కనుక డిఫరెంట్ వే ఆఫ్ ఆస్పెక్ట్లో కనుక అడిగితే అది కొత్త వారికైనా పాత వారికైనా అది కొత్తనే. ఒకప్పటిలాగా లేదు క్వశ్చన్ పేపర్. లాస్ట్ టైం బై లక్కీలీ కనుక చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏదైనా ఈజియెస్ట్ పార్ట్ ఏమన్నా ఉందంటే ఇండియన్ హిస్టరీ పేపరే. టు బి హానెస్ట్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో జనాలని ఆస్పిరెంట్స్ని ఎక్కువ ఆదుకునేది ఏంటంటే
అది ఇండియన్ హిస్టరీ పేపరే. 30 క్వశ్చన్స్ ఇచ్చాడు, 30లో ఈజీ కొట్టేయచ్చు, 26-27 వరకు కొట్టేయచ్చు ఈజీగా. మరి ఏంటి మరి అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, అసలు ఏం చదవాలి, అసలు ఎగ్జామినర్ క్వశ్చన్ పేపర్ నుంచి అసలు ఎట్లా సెట్టింగ్ చేస్తాడు, అసలు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఆలోచించాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి లాంగ్ టైం డ్యూరేషన్లో. కొంతమందికి టెన్షన్లో ఎగ్జామినేషన్ హాల్లోకి పోయినాక అసలు చదివిన మొత్తం బ్లాంక్గా మర్చిపోతాడు వాడు. ఆ యొక్క సిస్టమ్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీదనే మన ఈరోజు ఉన్నటువంటి టాపిక్. గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు కొత్తవాడివా పాతవాడివా అన్నది కాదు ముఖ్యం. ఎవరికైనా సరే సిలబస్ ఇదే. నువ్వు కొత్త వాళ్ళ పాత వాళ్ళని పక్కన పెట్టు, సిలబస్ ఇది. కాకపోతే పాత వాళ్ళకి కొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఇంత ముందు 1-2 సార్లు ప్రిపరేషన్ చేసి ఉంటారు. ప్రిపరేషన్ చేసినంత మాత్రాన వాళ్ళకు క్లియర్ అయితే గ్యారంటీ లేదు. ఎందుకంటే వెన్ యూ క్యాచ్ ద పల్స్ ఆఫ్ ద ఎగ్జామినర్ దెన్ ఓన్లీ యూ విల్ బి ఐడెంటిఫై. నిన్నట్నే మనం ఒక వేటు న్యూస్లో ఒక న్యూస్ చూసాం. మనం ఒక 23 సంవత్సరాల ఛత్తీస్గఢ్కి చెందినటువంటి అమ్మాయి 19 గవర్నమెంట్ జాబులు కొట్టింది. ఒక 23 సంవత్సరాల అమ్మాయి 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది. ఎలా కొట్టగలిగింది అంటే కుప్పలు ముందేసుకొని కూర్చొని చదవడం కాదు. ఏమి చదవాలి, ఎలా చదవాలి, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ముఖ్యమని అనుకుంటుండో అతను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె ఆలోచించినది కాబట్టి ఆమెకి ఈజీగా అర్థమైపోతుంది. నువ్వు రేపు పొద్దున్నట్టు ఇంకో ఎగ్జామ్ పెట్టి ఈజీ కొట్టేస్తుంది అమ్మాయి. ఎందుకంటే షీ నో ది క్యాచ్ ఆఫ్ ది ఎగ్జామినర్ పల్స్. మరి ఏంటి, ఎలా చదవాలి చూస్తే ఫస్ట్ ఎంటైర్ వీటిలలో మనకి కొన్ని చాప్టర్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ చాప్టర్లలో కొన్ని చాప్టర్లు ఉంటాయి. అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా ఆ చాప్టర్ల నుంచి క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. గుర్తుపెట్టుకో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇండియన్ హిస్టరీ పరంగా కానీ చూసినట్టయితే కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటిపైన క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏంటి మరి టాపిక్స్ కనుక చూసినట్టయితే, ఒకటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఒకటి. రెండోది కనుక చూసినట్టయితే బుద్ధిజం అండ్ జైనిజం. ఈ 2 టాపిక్స్ పక్క. మౌర్యన్ ఎంపైర్లో ఎక్కువ ఏడబడుతుందంటే అడ్మినిస్ట్రేషన్ మీద పడుతుంది. అడ్మినిస్ట్రేషన్ మీద పడుతుంది అండ్ సోర్సెస్ మీద పడుతుంది. పొలిటికల్ హిస్టరీ పైన అంత పెద్దగా ఫోకస్ చేయట్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మౌర్యన్ ఎంపైర్లో ఎక్కువగా ఎగ్జామిన్ అట్రాక్ట్ చేస్తుంది ఈ మధ్య కాలంలో ఏంటిదంటే, ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండవది సోర్సెస్. 2 గుప్తా టైంలో కనుక చూసినట్టయితే గుప్తాస్ టైంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ. గుప్తుల కాలాన్ని గోల్డెన్ ఏజ్ అని పిలుస్తాం. వై వి కాల్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద గుప్తాస్ పీరియడ్? ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూరింగ్ దట్ టైమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు టోటలీ డెవలప్డ్ కాబట్టి ఆ పీరియడ్ని గోల్డ్ ఏజ్ అని పిలుస్తాం. బట్ ఈజ్ ఇట్ అన్ గోల్డెన్ ఏజ్ అని అడిగితే అది గ్రూప్ 1 అవుతుంది. నీ డిస్క్రిప్ట్ రాసేటప్పుడు ద గుప్తాస్ పీరియడ్ వాజ్ ఇట్ రియల్లీ అండ్ గోల్డెన్ ఏజ్ అని అడిగినప్పుడు అది గ్రూప్ 1 అవుతుంది. కానీ మనకి అదృష్టం బాగుండి ఏపీపీఎస్సీ వాడి ఫిలిమ్స్కి ఈ గుండాలు నింపుడు ప్రోగ్రాంలు పెట్టింది. మన అదృష్టం బాగుంది. మనకు రాసుడు ప్రోగ్రామ్, డిస్క్రిప్టివ్ ప్రోగ్రాంలు లేవు. నీట్గా పోవాలి, కరెక్ట్ ఆ గుండాన్ని ఇలా నింపాలా. పాయింట్ ఏంటంటే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా సోర్సెస్ కూడా కావచ్చు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటేనే సోర్సెస్ అండ్ లిటరేచర్. సోర్సెస్లో ఆర్కియలాజికల్ సోర్సెస్, లిటరరీ టెక్స్ట్, ఇవి ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి. తర్వాత కనుక చూసినట్టయితే పోయట్ లిటరేచర్ చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసినట్టయితే సొసైటీ, ట్రేడ్ అండ్ కామర్స్, అగ్రికల్చర్. ఆ టైంలో ఉన్నది కనుక చూసుకుంటూ పోతే మ్యాక్సిమం ఇక్కడ క్వశ్చన్ పడిపోతుంది. ఇంకా కూడా చూసినట్టయితే హర్షవర్ధన్ దగ్గర ఒకటి కొన్నిసార్లు పడవచ్చు, పడకపోవచ్చు. యాన్షియంట్లో 100% డ్యామ్ షూర్ క్వశ్చన్ వేరే పడుతుంది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకటి. రెండోది మ్యాక్సిమం బుద్ధిజం అనేది వేస్తాడు.
ఒకవేళ బుద్ధిజం కనుక 90% ఈ బుద్ధిజం జైనిజంలో 90% బుద్ధిజం వినబడుతుంది. ఒకవేళ బుద్ధిజం మీద కూడా పడకపోతే అప్పుడు 10% ఛాన్స్ గో ఫర్ జైనిజం. బట్ డామ్ షూర్ మౌర్యన్ ఎంపైర్ మీద 100% క్వశ్చన్. ఇక్కడ ఇవి డామ్ షూర్ క్వశ్చన్స్ ఒకటి. అదే చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కనుక మనకు మెయిన్ థింగ్ ఏంటంటే ఉత్తర మేరూన్ ఇన్స్క్రిప్షన్. ఉత్తర మేరూన్ ఇన్స్క్రిప్షన్ అది ఏ యాంగిల్లో కొడతావో కొట్టు, పక్క ఉత్తర మేరూన్ ఇన్స్క్రిప్షన్ మీద పడుతుంది క్వశ్చన్. దాని పరిధి దాటిపోదు. చోళాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో చూసినట్టయితే ఓన్లీ ఉత్తర మేరూన్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఈ ఢిల్లీ సుల్తానేట్లు, ఈ మొఘల్స్, ఇది ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి. బట్ ఎగ్జామినర్ నీలో టెస్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు ఎంతవరకు షైనింగ్ అవుతున్నావు. పాత చింతకాయ పచ్చడి కాదు, నువ్వు ఎంతవరకు షైనింగ్ అవుతున్నావు, నువ్వు అప్డేట్ అవుతున్నావా లేదనేది వన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. ఇంకా రెండవ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎగ్జామినర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సిస్టమ్ యాన్షియన్ టైంలో స్టార్ట్ అయ్యి అది ఇంకా కనుక కొనసాగుతున్నదంటే వాటిపైన ఎగ్జామినర్ బాగా ఫోకస్ చేస్తాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు యాన్షియంట్ హిస్టరీ చదవవు, ఓకే ఫైన్, బట్ ద థింగ్ మరి యాన్షియంట్ హిస్టరీ కేవలం పుస్తకాల కోసమే మార్కుల కోసమే చదివావా? నువ్వు చదువుతున్న దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ సొసైటీ పైన నువ్వు అబ్జర్వ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నావా లేదనేది పాయింట్ ఆఫ్ వ్యూ. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో అడిగాడు క్వశ్చన్ ఏమనంటే ఇన్ ద మౌర్యన్ ఎంపైర్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వర్ కాల్డ్ అన్ అధ్యక్ష. ఇన్ ద మౌర్యన్ డిపార్ట్మెంట్ వీ హ్యావ్ ద 34 డిపార్ట్మెంట్స్ but we had only the 34 adhyakshas. That means one department don't have an adhyaksha. Which department don't have an adhyaksha అని అడిగాడు. అంటే మౌర్యన్ ఎంపైర్ లో మొత్తం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ని మనం అధ్యక్ష అని పిలుస్తాం. మొత్తం డిపార్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి. కానీ అధ్యక్షులు మాత్రం ఓన్లీ 33 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఒక డిపార్ట్మెంట్ కి మాత్రం అధ్యక్షుడు లేడు. ఆ అధ్యక్షుడు లేనటువంటి డిపార్ట్మెంట్ ఏందని అడిగిండు. దట్ ఈస్ బిలాంగ్స్ టు ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. దానికి లేడు, ఇప్పుడు కూడా ఉండడు. ఇప్పుడు స్టిల్ ఈ రోజు కూడా దానికి లేడు. నీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ కి కమిషనర్ ఉంటాడు, అంతేగాని మినిస్టర్ ఉండడు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడు, ఓన్లీ కమిషనర్ ఉంటాడు. దిస్ కమిషనర్ ఫిషరీస్ ఈజ్ ఆన్సరబుల్ టు ద ఎనిమల్ హస్బెండరీ ఆర్ అదర్వైజ్ ఆన్సరబుల్ టు ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఈ సిస్టమ్ మౌర్యన్ ఎంపైర్ లో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతుంది. దాన్ని నువ్వు మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ నువ్వు దాన్ని అబ్జర్వ్ చేసావా లేదా అనేది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లా వాడు అడుగుతున్నాడు. ఓన్లీ పుస్తకాలు ముందేసుకొని కూర్చొని చదవడం కాదు, దాన్ని ఏ విధంగా అనలైజ్ చేస్తున్న దానిపైన అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ఇంకా చూసినట్టయితే మనకి ఎక్కువగా భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ మీద కూడా పడుతున్నాయి క్వశ్చన్స్. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. అదేవిధంగా ఎక్కువ చూసినట్టయితే అడ్వెంచర్ ఆఫ్ ద యూరోపియన్స్ పైన క్వశ్చన్ పడుతుంది. అసలు ఎవరి అడ్వెంచర్ ఆఫ్ ద యూరోపియన్స్, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, ఎవరెవరు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వచ్చిన తర్వాత ఏ విధంగా ఆక్యుపై చేసుకుంటున్నారు, ఇంపీరియలిజం, కలనైజేషన్, సామ్రాజ్యవాదం, వలసవాదం, వాటిపైన ఉన్నటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, డీఇండస్ట్రియలైజేషన్, ఇవన్నీ కూడాను మనకి అడ్వెంచర్ ఆఫ్ ద యూరోపియన్స్ దగ్గర దీని తర్వాత వచ్చేటువంటి ఇంపీరియలిజం, కలనైజేషన్ మీద పడుతుంది ఒకటి. నెక్స్ట్ మోడర్నిస్ట్లో కనుక ఎంటైర్ మోడర్నిస్ట్లో ఏదైనా ఒక టాపిక్ పైన క్వశ్చన్ డామ్ షూర్ పడుతుందా నువ్వు అని అడిగితే నా ఆన్సర్ ఏంటంటే పక్క 1857 సిపాయి మ్యూనిటీ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. 1857 సిపాయి మ్యూనిటీ పైన క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ ఉండదు, నువ్వు రాసి పెట్టుకో. ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పక్కా ఒకటి. నెక్స్ట్ ఏంది, కన్సాలిడేషన్ ఆఫ్ ద బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా చేంజెస్ ద అడ్మినిస్ట్రేషన్, సోషల్ కల్చరల్ స్పిరిట్స్, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్స్ 19th and 20th centuries అని అడిగాడు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ద రైజ్ అండ్ కన్సాలిడేషన్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా అంటే ఏ విధంగా వాళ్ళు రేజ్ అయిపోయినారు. ది చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అంటే దాని అర్థం ఏంటంటే సోషల్ కల్చరల్ ఇష్యూస్ మీన్స్ అక్కడ క్వశ్చన్ ఎక్కడ పడుతుందంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడుతుంది. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టంలో నీకు టీబీ మెకాలే ఏదైతే 1835 టైంలో
ఏదైతే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశాడో అక్కడ పడుతుంది క్వశ్చన్. నెక్స్ట్ రెనెజాన్స్, రిలీజియస్ రిఫార్మిస్ట్ మూవ్మెంట్స్ చూసినట్టయితే ఇక్కడ పడుతుంది. ఎక్కువగా నీకు ఏడ పడుతుంది అంటే నీకు రామస్వామి పెరునా నాయక్ దగ్గర పడుతుంది కొన్నిసార్లు క్వశ్చన్. లాస్ట్ టైం కూడా ఆనే పడ్డది క్వశ్చన్. ఇంకా చూసినట్టయితే ఇక నీకు పోస్ట్ ఇండిపెండెన్స్ ఇక్కడ కూడా పోస్ట్ ఇండిపెండెన్స్ కాలనైజేషన్ రీఆర్గనైజేషన్ విత్ కంట్రీ అంటే అది ఎక్కడ వరకు? పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే అది ఎవరికి అర్థం కాని పరిస్థితి. సామాన్యంగా పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటంటే 1971 ది పార్టీషన్ ఆఫ్ బంగ్లాదేశ్. 1971 ది పార్టీషన్ ఆఫ్ బంగ్లాదేశ్ వరకు కూడా ఇండియన్ హిస్టరీలో పార్ట్ భాగమే. ఇక నేషనల్ ఎట్లాగో నేషనలిజమే, ఎక్స్ట్రీమిస్ట్ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్ గాంధీయన్ ఎరా, క్విట్ ఇండియా మూవ్మెంట్, నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్, లేదా సాల్ట్ సత్యాగ్రహ, లేదా సివిల్ డిజోబీడియన్ మూవ్మెంట్. ఇట్లా క్వశ్చన్ ఏ విధంగా పడుతుంది, ఎక్కడ పడుతుందో ఫస్ట్ నీకు తెలిసి ఉండాలా. నీకు క్వశ్చన్ ఏడ పడుతుందో కనుక నీకు తెలిసినట్టయితే యాజ్ యూజువల్ గా యూ కెన్ ఈజీలీ క్రాక్ ద క్వశ్చన్, యూ కెన్ ఈజీలీ క్రాక్ ద ఎగ్జామినేషన్. నీకు క్వశ్చన్ ఏ ఏరియాలో పడుతుందో నీకు తెలవడం ఇంపార్టెంట్. అంతేగాని ఓ 10 బుక్కులు ముందేసుకొని దాని గుడ్డు లెక్క చదువుతా అంటే కాని పని. ఇంకా కొంతమంది ఏది ఈ యూట్యూబ్లో మోటివేషనల్ వీడియోలు చూస్తారండి, అది పెద్ద మోసం. అది నన్ను అడిగితే అసలు యూట్యూబ్లో ఒక ర్యాంకర్ వస్తాడు, రాగానే తీసుకుపోయి మైక్ ఇట్లా ముందు పెడతారు, మీరు ఎన్ని గంటలు చదివారు, ఎలా చదివారు, మీకు ఎలా కోచింగ్ వచ్చింది, వాడిని అడిగితే ఆయన చెప్తాడు. ఏమని చెప్తున్నాడంటే పర్ డే నేను 14 నుంచి 18 అవర్స్ పాటు నేను చదివినా అంటాడు. ఇది శుద్ధ అబద్ధం. అది మనిషి పుట్టినోడు ఎవ్వడు కూడా 14 to 18 అవర్స్ చదవడు. 14 to 18 అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 18 అవర్స్ నువ్వు చదవాలి అనుకున్నప్పుడు 6 అవర్స్ అని అట్లీస్ట్ నీకు స్లీపింగ్ ఉండాలా. 6 అవర్స్ నీకు స్లీపింగ్ ఉండాలా. అంటే 18 + 16 24 ఆడ్ అయిపోయింది. అంటే వీడు ఇంకేం పనులు చేయడా వీడింగా? సార్ ఈ టైమింగ్లో మేము 14 అవర్స్ ఉంది కదా సార్, దాంట్లో మేము చేసుకుంటామంటే గుర్తుపెట్టుకో, మనం మనిషి బ్రెయిన్ అనేది, మనం చిట్టి రోబోలం కాదు. మనం 14 అవర్స్ చదవడం అనేది ఎవరితో కాని పని. ఎవడైనా పుస్తకం అట్లా చెప్తే నువ్వు నమ్మకు, అది శుద్ధ అబద్ధం. అది మరి ఎన్ని గంటలు చదవాలా? గుర్తుపెట్టుకో, 6 to 8 అవర్స్ ఈజ్ ఎనఫ్ ఫర్ ఎ డే. 6 to 8 ఎట్లా? పుస్తకం ముందు పెట్టుకొని సెల్ ఫోన్ తీసి గర్ల్ ఫ్రెండ్ హాయ్ అని పెట్టుడుతోటే తిన్నావా, ఏం చేస్తున్నావు బంగారం, చిట్టి, కన్నా, నాన్న, బుజ్జి కన్నా, ఈ పత్తాపరం పక్కన పెట్టు. 6 to 8 అవర్స్ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ నీకు ఉండాలి. క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్. ఈ 6 to 8 అవర్స్ మధ్య కాలంలో ఏమి నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు, ఫుల్లీ కాన్సన్ట్రేట్గా చదువు. నీకు 24 అవర్స్లో నువ్వు 2 పార్ట్స్ అనేటువంటిది నీ సోషల్ ఇష్యూస్కి నువ్వు అలొకేట్ చేస్తే 1 పార్ట్ కరెక్ట్గా 6 to 8 కరెక్ట్ 8 అవర్స్ నువ్వు బుక్స్ ముందు పెట్టుకొని కరెక్ట్ నువ్వు చదివితే ఇట్స్ ఎనఫ్. ఎందుకంటే బ్రెయిన్ కూడాను అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. అది కూడా రిలాక్సేషన్ మోడ్లోనే కొద్దిగా ఉండాలి దానికి. అంతేగాని 14 అవర్స్ 18 అవర్స్ వాడు ఎవడు చదవడు. ఒకవేళ చెప్పినా కూడా మీరు నమ్మకండి. వాళ్ళు ఏదో ప్రెస్టేజ్ కోసం చెప్తారే తప్ప ప్రాక్టికల్ హైలీ ఇంపాసిబుల్. నెంబర్ 1, ఎలా చదవాలి? నీ అన్ని పనులు పక్కన పెట్టు. మరి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఏం చదవాలి అన్నప్పుడు కనుక చూసినట్టయితే మేము మా ఇన్స్టిట్యూట్ బుక్స్ అనేటువంటి మేము తయారు చేస్తాం మా ఇన్స్టిట్యూట్ పరంగా చూసినట్టయితే అసలు ఏమేం బుక్స్ కనుక ఉన్నాయి, అసలు వీటి యొక్క ప్రిపరేషన్ యొక్క మెంటాలిటీ చూసినట్టయితే మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు బుక్స్ తయారు చేస్తాం. ఏంటి? 1 ఇండియన్ హిస్టరీ బుక్, నెంబర్ 1. నెంబర్ 2 చూసినట్టయితే సొసైటీ. థర్డ్ 1 కానీ చూసినట్టయితే జాగ్రఫీ. పాలిటీ బుక్ కూడా వచ్చింది ఆల్రెడీ, ఇప్పుడే దిగేసింది మా దగ్గర కూడాను. మరి మా యొక్క దీంట్లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఎకానమీ,
సైన్స్ అండ్ టెక్నాలజీ. నీకు ఏపీపీఎస్ఎస్కి ఏదైతే కావాలో అది మొత్తం మెటీరియల్ మేము తయారు చేసి ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ నా సబ్జెక్టే తీసుకుంటాను. దీంట్లో దగ్గరగా 800 పేజీలు ఉన్నాయంటే 457 పేజెస్ ఉన్నాయి. అంటే పేజెస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అద్భుతంగా ఉందనా? కాదు. అక్కడ ది క్వాలిటీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ని బేస్ చేసుకునే మా ఇన్స్టిట్యూట్ అనేటువంటి మెటీరియల్ తయారు చేసినది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. దీంట్లో ఏ విధంగా మేము ప్రిపరేషన్ చేసి పెట్టామంటే 6th to 12th ఉన్నటువంటి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేషన్ చేసి దీంట్లో పెట్టాం ఒకటి. రెండవది 12th and 11th and 12th స్టాండర్డ్ ఆఫ్ తమిళనాడు హిస్టరీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి కంటెంట్ కూడాను దీంట్లో మేము యాడ్ చేస్తాం. అదేవిధంగా మేజర్ సోర్సెస్ ఆఫ్ యూనివర్సిటీస్ లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. నెక్స్ట్ అదే కనుక చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, యూనివర్సిటీ ఆఫ్ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా, వాటిల్లో ఉన్నటువంటి అథెంటికేషన్ మ్యాటర్ కావచ్చు. ఆర్ఎస్ శర్మ, బిపిన్ చంద్రపాల్, సతీష్ చంద్ర, వీళ్ళందరి బుక్స్ లో ఉన్నటువంటి మ్యాటర్తో పాటుగా గత 30 సంవత్సరాల నుండి యూపీపీఎస్సీ కావచ్చు, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు అడిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ టాపిక్ ఆ టాపిక్ ఒక దగ్గర ఇచ్చి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మేము ఇచ్చాం. షూర్ దీంట్లో అసలు క్వశ్చన్ కంటెంట్ బయటకు వెళ్ళేటువంటి ఛాన్స్ లేకుండా విత్ కలర్ఫుల్ మెటీరియల్ తో పాటుగా మేము పిక్స్ కూడా యాడ్ చేసి ఇచ్చాం. వీటిలలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము వాడాం. అద్భుతమైనటువంటి కంటెంట్ మేము ఇచ్చాం. ది బెస్ట్ క్వాలిటీ మా సబ్జెక్ట్ పరంగాను మా యొక్క బుక్స్ ఇచ్చాం. ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇంకా మార్కెట్లో ఎలా ఉందనేది మీకు అర్థమైపోద్ది. వీఆర్ నాట్ ద ప్రమోషనింగ్ దట్ వీడియో, బట్ నీకు నచ్చితే చూసుకో, బట్ వీఆర్ ద కాన్ఫిడెంట్. సో ఈ విధంగా పోతుంది. ఓకే, మీరు ఇంకా పాయింట్ ఏంటిదని చూసినట్టయితే మరి ప్రీవియస్ క్యాండిడేట్లతో పోలిస్తే మేము ఎలా గెయిన్ చేయాలి గుర్తుపెట్టుకో. ప్రీవియస్ క్వశ్చన్స్ వాడు గుర్తుపెట్టుకో, వాడు 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి వాడు ప్రిపరేషన్ చేస్తున్నాడంటే వాడికి ఎందుకు పనికిరాని వాడని అర్థం. గుర్తుపెట్టుకో, ఒక 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి వాడు ప్రిపరేషన్ చేస్తూ ఏ ఒక్క జాబ్ కూడా రావట్లేదంటే వాడు అర్థం ఏంటి అంటే అక్కడ వాడు ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేడు అని అర్థం. వాడిని చూసి నువ్వు భయపడమాక. నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నావంటే కరెక్ట్గా నువ్వు ప్రిపరేషన్ చేసి నువ్వు ఎగ్జామినర్ పల్స్ పట్టావంటే ఏదో ఒక జాబ్ కొట్టుకొని వెళ్ళిపోవాలి. అయినా నీకు ఒక్క జాబ్ వస్తుందంటే వాడిలో ఎన్నో లోపాలు ఉన్నాయని అర్థం. వాడు లోపాలు వాడు తెలుసుకోవట్లేదు. అలాంటి స్క్రాప్ మనకు అనవసరం. నీవు యుద్ధం చేయడానికి వచ్చావు, అవతల ఉన్నటువంటి వాడి గురించి నువ్వు భయపడమాక. నీ యుద్ధం నువ్వు పర్ఫెక్ట్ చేయి. అంతేగాని ఓ చాలా పాత వాళ్ళు వస్తున్నారు మీకు కొత్త వాళ్ళని చేయగలుగుతాం ఈజీ కొట్టవచ్చు. నీకు సిలబస్ నేనేమో రాకెట్ సైన్స్ ఎట్లా తయారు చేయాలో చెప్తలేడు కాదు. నీకు ఏమంటారు, నువ్వు ఏరోస్పేస్కి వెళ్ళి తయారు చేయమని చెప్తలేడు కదా. 1కి 4 సార్లు చదివితే అదే వస్తుంది మ్యాటర్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? వే ఆఫ్ ద ప్రిపరేషన్ మొత్తం మూడు రకాలుగా ఉంటుందండి. వే ఆఫ్ ద ప్రిపరేషన్ ఎప్పుడైనా సరే ఎలా చదవాలి అనేది చూడాలి. ఒకటి, దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్టైల్. ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉన్నాను. నేను అప్పుడప్పుడు ఎవ్రీ 3 monthsకి 4 monthsకి ఒకసారి వెకేషన్ ట్రిప్కి వెళ్తాను. నేను ఎక్కడి వెకేషన్ ట్రిప్కి వెళ్ళినా నా యొక్క బ్యాగులో ఒక బుక్ ఉంటుంది. ఎందుకంటే నా మెంటాలిటీ అది. నేను కొడైకెనాల్కి వెళ్ళా. లాస్ట్ టైం నేను సమ్మర్ కొడైకెనాల్కి వెళ్ళా. నేను కొడైకెనాల్కి వెళ్తే కొడైకెనాల్ వెళ్ళి అన్ని చూడాలి కదా. నాకు చూడబుద్ధి కాలేదు, నాకు చదవబుద్ధి అయింది. ఆ వెదర్ చూసాక అద్భుతమైన మంచి వెదర్ ఉంది, బ్రెయిన్ షార్ప్గా పనిచేసింది. బుక్ తీసి 2 గంటల పాటు చదువుకున్నా. మార్నింగ్నే చదవాలి, ఆఫ్టర్నూనే చదవాలి, అర్ధరాత్రి లేచి చదవాలి, ఇవన్నీ కాదు. నీకు ఎప్పుడు చదవాలనిపించిందో అప్పుడు చదువు, ఎక్కడ చదవాలనిపించిందో అక్కడ చదువు. నాకు సెట్ అయింది నీకు సెట్ అవ్వకపోవచ్చు, నీకు సెట్ అయింది నాకు సెట్ అవ్వకపోవచ్చు. కానీ నీకు ఎప్పుడైతే చదవాలని అనిపిస్తుందో అప్పుడు నువ్వు చదివేసి అంతే. ఇంకో 2 ఆప్షన్ పెట్టమాక.
ఎందుకంటే ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కోలా థింక్ చేస్తుంది, ఒక్కొక్కరి బ్రెయిన్ ఒక్కొక్కలా అప్లికేషన్ చేస్తుంది. ఒక గ్రూప్ 1 టాపర్ ఒక సివిల్ సర్వెంట్ యొక్క అతడికి సెట్ అయినట్టుగా మనకు సెట్ అవ్వకపోవచ్చు. కాబట్టి వాళ్ళ మోటివేషనల్ వీడియోస్ అనేది నీకు అనవసరం. ఒకటి. ఇంకొంతమంది ఏం చేస్తారయ్యా అంటే ప్రిపరేషన్ చేసేటువంటి టైంలో మోటివేషనల్ వీడియోస్ బాగా చూస్తారు ఏడికాడికి. నేను వాళ్ళ పేర్లు చెప్పనులే కానీ కొంతమందివి మోటివేషనల్ వీడియో చూస్తారు. అది చూసినంతసేపు గూసు బాంబ్స్ గుయ్యమని లేపుతాయి. ఇమ్మీడియట్లీ అది ఆ వీడియో అయిపోగానే ఒక గంట తర్వాత మళ్ళీ చల్లబడుతుంది. అట్లా ఉండకూడదు నీ మోటివేషన్. నీ మోటివేషన్ ఎప్పుడైనా సరే నీ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నువ్వు వీడియోలు చూసుకుంటే ఎంతకాలం మోటివేట్ అవుతావు? నువ్వు మోటివేట్ అవ్వకూడదు. అట్లా కాని పని. అలా ఉంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్కువ కాలం నువ్వు ఉండలేవు. నీ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. నీ సెల్ఫ్ మోటివేషన్ ఏ విధంగా రావాలా అంటే నీ దరిద్రాన్ని చూసి బాధపడాలా. నీ దరిద్రం ఒక్కటే ఆప్షన్. మా నాన్నలు, మా నాన్న కావచ్చు, మా తాత కావచ్చు, మా ముత్తాతలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మా తాత ముత్తాతలు ఎవరు కూడాను పీజీల వరకు డిగ్రీల వరకు చదవలేదు. ఈ స్థాయి వాళ్ళకి అవకాశం రాలేదు. భగవంతుని దయ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి నేనైనా అవుతాను. నా ఇంటికి పోతే దరిద్రం తాండవిస్తుంది. ఆ దరిద్రాన్ని కనుక నేను పోగొట్టుకోవాలి అంటే మాకు బేసికల్గా భూములు లేవు, తరతరాలు సంపాదించిన ఆస్తులు లేవు, మాకేం స్టాక్ మార్కెట్లు లేవు, ఏమీ లేదు. మా దరిద్రం, నాకున్నటువంటి ఈ దరిద్రం ఏదైతుందో అది నాతోనే అది అంతమైపోవాలా. నా కడుపున పుట్టిన పాపానికి, నా పిల్లలకి, నన్ను చేసుకున్న పాపానికి నా భార్యకి లేక నా భర్తకి ఏదైతే అనుకుంటావో వాళ్ళకి దరిద్రం ఉండకూడదు అంటే మనకున్నటువంటి ఏకైక ఆప్షన్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ వచ్చినంత మాత్రాన నువ్వేమో అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ అవుతామని కాదు. అక్కడ ప్రస్తుతము నీకున్నటువంటి ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది మాక్సిమం తగ్గుతుంది. నీకు మనిషిని అత్యంత ప్రభావితం చేసేటువంటి అంశం ఏమైనా ఉన్నదంటే అది ఫినాన్షియల్ ప్రాబ్లం. అది పోయిందంటే నువ్వు డబ్బు కనుక నీ చేతిలో ఉంటే సార్ నీకు 99% నీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయి. నువ్వు గట్టిగా గట్టిగా ప్రయత్నిస్తే మేబీ ఆ ఒక్కటి కూడా సాల్వ్ అవ్వచ్చేమో ఒక మరణం తప్ప. అది ఒక్కటి మన చేతిలో ఉండదు. కాబట్టి ప్రిపరేషన్ ఎంతసేపు కూడాను నీ దరిద్రం పోవాలి. నువ్వు ఎప్పుడైతే ఒక్కసారి గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతావో నీ ఇన్స్పిరేషన్ ఏ విధంగా ఉంటుందంటే నిన్ను చూసి నీ కమ్యూనిటీ గర్విస్తుంది. నిన్ను చూసి నీ విలేజ్ ఉంటే నీ కమ్యూనిటీ, నీ రిలీజియన్, నీ ఏరియా, నీ ప్లేసు, నీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరు నీకు లేచి సలాం కొట్టి మరి నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే. గవర్నమెంట్ జాబ్ అంటే మళ్ళీ అల్లటప్ప జాబులు వద్దు. మళ్ళీ కొడితే బుల్లెట్ దిగిందా లేదా అంతే ముచ్చట. కొడితే బుల్లెట్ దిగిందా లేదా, అది కూడా ఎట్లాంటి జాబ్ ఉండాలా? గ్రీన్ పెన్ జాబ్ ఉండాలా. గ్రీన్ పెన్ సిగ్నేచర్. అట్లాంటి జాబ్ కొట్టినప్పుడు మాత్రమే నీకు ఎంతో కొంత సొసైటీలో ఒక స్టేటస్ ఉంటుంది. చిన్న చిన్న జాబులతో కాని పని అది. ఒకటి. 2, వే ఆఫ్ ద ప్రిపరేషన్ టైంలో మరి ఎలా నాకు ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నది, మా అమ్మ నాన్న నేను అడగలేను. సర్టెన్ ఏజ్ వస్తుంది ఒక అబ్బాయికి, ఎస్పెషల్ అమ్మాయి సంగతి పక్కన పెడతాం కొద్దిసేపు. ఒక అబ్బాయికి ఒక 23-24 సంవత్సరాలు వచ్చేసరికి గడ్డాలు మీసాలు గట్టిగా పెరిగి ఉంటాయి. వాడి ఇంటికి వెళ్ళి ప్రతి నెల ఒక 5,000 పంపండి, 6,000 పంపమంటే విలేజ్లో కూలీ పని చేసుకున్నటువంటి పేరెంట్స్ 5-6 వేలు పంపించడం కాని పని. ఒకటి. అడగడానికి మనకే మనసుకు బాధ అనిపిస్తే ఒకవేళ వాడు అడిగితే వాడు సిగ్గుదాకా అడుగుతున్నాను అర్థం. అడగదు, ఇంకెంతకాలం అడుగుతాం నీకు గడ్డాలు మీసాలు వచ్చినాక కూడా. మరి ఎలా ప్రిపరేషన్ నాకు లేదా, నాకు వేరే జాబ్ లేదా, ఇంటి దగ్గర అమ్మ నాన్న పంపించారే, మరి నేను ఎలా జాబ్, నాకు ఎలా ఫినాన్షియల్ సోర్స్ ఎలాగా అంటే డిగ్రీ ఒకటి చేసినావు కదా, పీజీ ఒకటి చేసినావు కదా, అది ఎందుకున్నది? పొద్దున్న నిద్ర లేవగానే ఆ పీజీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ 4 గిక్కోవడానికి పనికొస్తుందా? ఏవిడికి పనికొస్తుంది? అది ఎందుకు చేసావు దాన్ని? నువ్వు చెప్పుకోవడానికి చూపించావు, ప్రపంచంలో 4 గిక్కోవడానికి చేసావు. ఏం చేస్తావు దానికి? డిగ్రీ పీజీలు
నీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ని బేస్ చేసుకొని టౌన్లలో హోమ్ ట్యూషన్లు పెట్టుకో. కొంతమంది పేరెంట్స్ నెలకి 5,000 6,000 రూపాయలు డైలీ 1 అవర్ 2 అవర్స్ చెప్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తారు హోమ్ ట్యూషన్స్. ఆ నువ్వు చెప్తున్నటువంటి హోమ్ ట్యూషన్స్ కూడాను నువ్వు చూస్ చేసుకున్నటువంటి హోమ్ ట్యూషన్స్ కూడాను నీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది. రెండవది నీ ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఉపయోగపడుతుంది. ఒక్కటి అట్లాంటిది డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి పెట్టుకున్నావంటే, నాకు 4,000 5,000 10,000 రూపాయలు వాటిని పెట్టుకున్నావంటే నువ్వు నీ పేరెంట్స్ పైన నువ్వు అడగడం తగ్గిపోద్ది. నీ యొక్క ఫినాన్షియల్ స్ట్రగుల్ కనుక పోయిందంటే 90% నీ యొక్క దరిద్రం పోయినట్టే. ఏది ప్రిపరేషన్ టైంలో. ఒకటి ఫినాన్షియల్ ఇష్యూస్. రెండవ ఇష్యూ ఏందయ్యా అంటే అమ్మాయిలు. నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అమ్మాయిలు నువ్వు కాంపిటేటివ్ ఫీల్డ్లోకి వచ్చాక కూడా ఆ స్టడీ హాలల్లా లేకపోతే ఆ కోచింగ్ సెంటర్లల్లా ఈ ప్రోగ్రామ్ ఏందండి? ఈ ప్రోగ్రామ్ ఏంటి? నీ వయసు నిన్ను అట్రాక్ట్ చేస్తుంది, యాక్సెప్టెడ్. ఒక 6 నెలల పాటు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నాకు ఏ అమ్మాయి వద్దని చెప్పి ఒక 6 నెలల పాటు కనుక నువ్వు ప్రశాంతంగా నువ్వు కూర్చుని చదివినావంటే సర్వీస్ నీకు ఎందుకు రాదు? ఈ 2 ఇష్యూస్ కనుక నువ్వు పక్కన పెట్టేస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా నీకు సక్సెస్ దగ్గరికి రావడమే. ఆస్పిరెంట్స్ ఏదో మెసేజ్ చేసి ఒకసారి చూసి చెప్తాను. Devi Papala, sir, books available in English medium. ఇంగ్లీష్ మీడియంలో కూడా మన బుక్స్ వస్తున్నాయి. ఏపీఎస్కి మన ఏపీఎస్టీ పేపర్ని నేను మరియు ఉమామేశ్వర్ సార్, వన్ ఆఫ్ ద టాప్ ఫ్యాకల్టీ ఇన్ ఏపీ, ఉమామేశ్వర్ సార్ వారు, నేను, మా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అయినటువంటి రెడ్డి శ్రీనివాస్ సార్ గారు, మీ అందరం కలిసి వీటితో పాటు చాలా మంది గ్రూప్ 1 అథెంటికేషన్ ఆఫీస్ యొక్క వాల్యూస్ తీసుకొని ఏపీ హిస్టరీని, మన ఇండియన్ హిస్టరీ బుక్స్ కావచ్చు, మిగిలినటువంటి సొసైటీ అన్ని మేము తయారు చేస్తాం. ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్కులు వస్తున్నాయి. మేము ప్రింటింగ్కి మేము ఇచ్చాం. వెరీ సూన్ దే ఆర్ కమింగ్. ఇంగ్లీష్ మీడియంలో కూడా బుక్స్ వస్తున్నాయి వెరీ సూన్. మీకు దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఆఫీస్ యొక్క ఆన్లైన్ నంబర్ ఉంటుంది, మీకు దాంట్లో ఫోన్ చేసి చెప్తే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్ కూడా వస్తాయి. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. జస్ట్ వెరీ సూన్ దే ఆర్ కమింగ్ వెరీ సూన్. ఓకే, మీకు ఇంకా ప్రిపరేషన్లో కనుక చూసినట్టయితే, ఒకటి ఫినాన్షియల్ ప్రాబ్లం, 2 అమ్మాయి, ఇవి 2 పక్కన పెట్టి, అమ్మాయి అయితే నీ చేతుల పని, ఫినాన్షియల్ స్టేటస్ మాత్రం నువ్వు కష్టపడడమే. 2 ఆప్షన్ ఏం లేదు. ఒకటి, మరి ఎలా చదివితే గుర్తుంటుంది? మరి హిస్టరీలో ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? మాకు బాగా పెద్ద ప్రాబ్లం అవుతుంది హిస్టరీ పైన. హిస్టరీ అనగానే ఇయర్స్ ఇన్ని నెంబర్లు, నేను అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, నాది బాటనీ బ్యాక్గ్రౌండ్, నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ సార్ నాది, నేను ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను హిస్టరీలో ఇయర్స్ అంటే? గుర్తుపెట్టుకో, అసలు ఎక్కడ కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎగ్జామినేషన్లో ఇయర్స్ పైన క్వశ్చన్స్ రావడం లేదు. గుర్తుపెట్టుకో. చాలా బుక్స్ మార్కెట్లో హిస్టరీ అంటే ఇయర్స్ అంటే హిస్టరీ లాగా మార్చేసినాయి. అది ఒక 5 నుండి 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిస్టమ్, అది ఇప్పుడు మారింది. కావాలంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసి మీరు చూడండి. లాస్ట్ ఇయర్ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్ కనుక మీరు తీసి చూస్తే 30 క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఇయర్స్ మీద పడ్డాయి. అయితే ఏపీఎస్సీ మెయిన్స్ హిస్టరీలో కనుక చూసినట్టయితే, ఏపీ హిస్టరీలో 75 క్వశ్చన్స్లలో ఎన్ని క్వశ్చన్స్ ఇయర్స్ మీద పడ్డాయి? నాకు తెలిసి ఏది పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్ మాత్రం 1 ఇయర్ పైన ఇచ్చాడు. ఏది మెయిన్స్లో, ప్రిలిమ్స్లో మహా అంటే 1 or 2, దీంట్లో మహా అంటే 3 to 4 క్వశ్చన్స్. అంటే ఇయర్స్ పైన పెద్దగా వాడు ఫోకస్ చేయట్లే. వాడు దేని మీద ఫోకస్ చేస్తున్నాడు? కాన్సెప్చువల్ ఐడియాలజీ పైన ఫోకస్ చేస్తున్నాడు. కంటెంట్ మీద వాడు ఫోకస్ చేస్తున్నాడు.
నువ్వు అనలైసిస్ మీద ఫోకస్ చేస్తున్నాడు. అంతేగాని బిట్లు చదివే ప్రోగ్రాంలు పక్కన పెట్టు దయచేసి ప్లీజ్. బిట్లు ఏ బిట్ వస్తుంది ఎగ్జామ్లా? బిట్లు ప్రోగ్రాంలు పోయినాయి. బిట్లు ప్రోగ్రాంలు పోయి చాలా కాలం అయిపోయింది. ఇంకా మీకు ఎవరైనా బిట్ల ప్రోగ్రాంలు బిట్ల పంచాయతీ ఎవరైనా పెట్టినారంటే నువ్వు వాళ్ళ ప్రిపరేషన్ చేయి, నువ్వు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నావంటే కష్టం. ఇంకా ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో నీకు బాగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే నీకు గైడెన్స్ చాలా ముఖ్యం. గైడెన్స్ మేము మా ఇన్స్టిట్యూట్లో మా పిల్లలకి మాకు ఆన్లైన్ ఉంది, మాకు ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ అనగానే మేము కేవలం చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. క్లాస్ అయిపోయిన 10 నిమిషాల పాటు, పావు గంట పాటు పిల్లలతోటి మేము ఇంటరాక్ట్ అవుతాం. నీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఎలా డౌట్స్ ఉన్నాయి, ఎక్కడ డౌట్ ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాడు క్లారిఫై చేయాలా. మా ఉద్దేశం ఏంటిదంటే నువ్వు తప్పులు చెయ్యి, నీవు తప్పులు చెయ్యి, బరాబర్ తప్పులు చెయ్యి. ఎప్పుడు చెయ్యి? మా ముందు చెయ్యి. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఆ తప్పులని ఎత్తి చూపడానికి మేము ఉన్నాం. నువ్వు చేసినటువంటి ఆ తప్పులని సరిదిద్దడానికి మేము ఉన్నాం. బాబు నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావు, బాబు ఇక్కడ నువ్వు ఈ విధంగా థింక్ చేయకూడదు, ఈ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా ఆలోచించాలి, క్వశ్చన్ ఈ విధంగా నువ్వు అనలైజ్ చేయాలని చెప్పడానికి మేమున్నాం. కానీ ఎగ్జామినేషన్లో కనుక నువ్వు పోతే అక్కడ ఎవడు ఉండడు, నీకు నువ్వే. నువ్వు చేసేటువంటి ప్రతి తప్పుని మేము ఇక్కడ సరిదిద్దడానికి మేమున్నాం. అట్లా మా యొక్క ఆన్లైన్ వే ఆఫ్ ప్రిపరేషన్ టీచింగ్ స్టైల్, ప్రిపరేషన్ స్టైల్ ఏ విధంగా అది చూపిస్తాం. మరి ఎలా చదివితే గుర్తుంటుంది? ఎలా చదివితే గుర్తుంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలా చదివితే గుర్తుంటుంది అంటే ఎలా చదివితే గుర్తుంటుంది అంటే ఇక్కడ కూడాను చదివేటప్పుడు 3 స్టెప్పులలో ఉంటుంది. చదివేటప్పుడు ప్రిపరేషన్ 3 స్టెప్పులు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. నెంబర్ 1 ఫస్ట్ రీడింగ్ అంటూ దీనిని ఫస్ట్ రీడింగ్ నువ్వు చేసేటువంటి టైంలో జస్ట్ దాంట్లో ఏముందో మాత్రమే నీకు తెలుస్తుంది. ఫస్ట్ రీడింగ్ నువ్వు చేసేటప్పుడు దయచేసి నువ్వు ఇయర్స్ని చదవకు, గుర్తుపెట్టుకో. ఫస్ట్ రీడింగ్ నువ్వు చేసేటప్పుడు ఇయర్స్ని నువ్వు చదవకు, పక్కన పెట్టు. ఇయర్స్ని వదిలేసి కంటెంట్ మాత్రం చదువుకుంటూ వెళ్ళు. మన వాళ్ళకి ఇక ఉబ్బుడు ఆగదు అసలు. ఫస్ట్ రీడింగ్ చదవంగానే ఇక మనకు మొత్తం వచ్చేసింది అనుకుంటారు. నువ్వేం చిట్టి రోబో కాదు బాబు, ఇట్లా చిట్టిలోకి ఇట్లా స్కాన్ చేసి వదిలేయడానికి. మనకు గన్ని తెలివితేటలు ఉంటే మనకు ముడ్డి కింద 25 ఏళ్ళు దాటేదాకా ఇట్లా ఇంకా జాబ్ కొట్టకుండా ఎందుకుంటాం? క్రిటిసిజంలో సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ క్రిటిసిజం అనేది చాలా ముఖ్యం. నీ ఆత్మ విమర్శ నీకు చాలా ముఖ్యం. పక్కోడు విమర్శ చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే విమర్శించుకో, నువ్వే క్రిటిసైజ్ చేసుకో. నీకు ఎందుకు రావట్లే? నువ్వు అంత పర్ఫెక్ట్గానే ఉన్నావా? నీ ప్రిపరేషన్ స్టైలు లోపాలు ఉన్నాయి కదా. కాకపోతే నీ లోపాలు ఎవరికి చెప్పట్లే, చెబితే ఎవరికన్నా అవుతుంటని చెప్పి నీ యొక్క ప్లస్ మైనస్ చెప్పు, వినడానికి మేమున్నాం. మేము వాటిని క్లారిఫై చేయడానికి కూడా మేమున్నాం. ఎందుకు? మాకు కావాల్సింది నీ సక్సెసే. మాకు కావాల్సింది మీ సక్సెసే. మీ సక్సెస్ కోసం ఏ స్థాయికి వెళ్ళడానికి మేము సిద్ధపడతాం. మేము, మా టీము, మా ఇన్స్టిట్యూట్, మా డైరెక్టరు, మా ఫ్యాకల్టీసు, మేమందరం మీ సక్సెస్కి ఏ స్థాయికి తీసుకుపోవాలని మేము వెళ్తాం. దాంట్లో ఎలాంటి డౌటే లేదు. మీకు ఫస్ట్ రీడింగ్, ఫస్ట్ ఇయర్స్ లేకుండా జస్ట్ కాన్సెప్చువల్గా చదువుకుంటూ వెళ్ళు అంతే. రెండవసారి చదువుకుంటూ వెళ్ళు. రెండవసారి నువ్వు చదువుతున్నప్పుడు జస్ట్ ఇయర్లని నువ్వు ఆల్రెడీ ఫస్ట్ టైం ఇయర్లు చదవద్దంటే ఇయర్లు రాగానే కళ్ళు మూసుకోవాలని కాదు అక్కడ అర్థం. చూడు, రాస్తున్న ఫస్ట్ టైం చదువుతున్నప్పుడే నువ్వు రాసుకుంటూ చదవాలా. ఇట్లా రాసుకుంటా ప్రతిదీ చదువుకుంటా పోలే తప్ప, అంతేగాని ఒక నావెల్ చదివినట్టుగా, ఓ సండే బుక్ చదివినట్టుగా ముందు పెట్టుకుంటా పోకూడదు. బుక్ చదువు, బుక్ ముందు పెట్టు, ఒక ప్రాక్టీస్ పేపర్ ముందు పెట్టుకో, రఫ్ నోట్స్ వెనక పెట్టుకో, దాన్ని చదువుకుంటా రాసుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా వెళ్ళు. 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసింది బాగా గుర్తుంటుంది. 100 సార్లు చదివిన దానికన్నా ఒక్కసారి రాసుకుంటూ ఉండడం చాలా బెటర్, బాగా గుర్తుంటుంది. నువ్వు చదవాలా, చదువుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలా. ఫస్ట్ రీడింగ్.
సెకండ్ రీడింగ్లో కూడా నువ్వు చదువుకుంటూ పోతున్నప్పుడు నీకు కీ పాయింట్ ఎక్కడెక్కడ ఉందో దొరుకుతుంది. నీకు ఏది ఇంపార్టెంట్ లైన్ ఎక్కడుంది, ఇంపార్టెంట్ లైన్ ఎక్కడుంది, కాన్ లైన్ ఎక్కడుంది, ఆ పై లైన్కి కింది లైన్కి డిఫరెన్షియేట్ ఏముంది చూడాలి. గుర్తుపెట్టుకో, నీ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే యూ నెవర్ స్టడీడ్ ద లైన్స్, యూ హ్యావ్ టు స్టడీ ద బిట్వీన్ ద లైన్స్. లైన్ల మధ్య ఉంటాడు ఒక లైన్, ఒక కంటెంట్కి మధ్య ఉన్నటువంటి ఆ కంక్లూజన్ అర్థం చేసుకుంటా వెళ్ళడానికి చదువు నువ్వు. అంతేగాని ఒక నావెల్ చదివినట్టు చదవకూడదు. ఎందుకంటే మనం ప్రేమ పురాణాలు చదవట్లేదు కదా, జాబ్ కోసం చదువుతున్నాం కాబట్టి 1-4 సార్లు గుర్తుండాలా. నావెల్ మనకు గుర్తుండాల్సిన అవసరం లేదు, కానీ మనం చదువుతున్నటువంటి కంటెంట్ గుర్తుండాలా. సెకండ్ టైం ఎప్పుడైతే నువ్వు చదివావో అప్పుడు నీకు డౌట్స్ అనేది రేజ్ అవుతాయి. నీకు ఎప్పుడైతే డౌట్స్ రేజ్ అవుతాయో ఆ డౌట్స్ని రేజ్ చేసినటువంటి ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ కోసం థర్డ్ టైం నువ్వు చదువుతావు. థర్డ్ టైం చదివేసరికి నీకు అప్పటికే కంటెంట్ నీకు దగ్గర 85 నుంచి 95 మధ్య కాలంలో 85 to 95 ఇక్కడే థర్డ్ రీడింగ్ వచ్చేస్తుంది, ఇక్కడనే తెలిసిపోతుంది. అంటే థర్డ్ రీడింగ్ చేసేసి నేను పక్కన ఉండాలా సార్ సరిపోతుందా? నో, అదే పెద్ద బ్లండర్ మిస్టేక్. ఏం చేయాలా అంటే థర్డ్ రీడింగ్ అయిపోగానే నువ్వు క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది ప్రాక్టీస్ చేయాలి. నువ్వు ఎంత చదవవు అన్నది కాదు ముఖ్యం, క్వశ్చన్ పేపర్స్ని ఏవి ప్రాక్టీస్ చేసావు అన్నది ముఖ్యం. ఇప్పుడు ఏమైపోతుందంటే మార్కెట్లో కొంతమంది వ్యక్తులు మోడల్ పేపర్స్ అని చెప్పేసి బుక్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎట్లా దాంట్లో క్వశ్చన్ పేపర్ చూస్తుంటేనే భయం వేస్తుందండి, దాంట్లో ఉన్న క్వశ్చన్స్ చూస్తేనే భయం వేస్తుంది. అసలు ఆ మోడల్ పేపర్స్ చదివితే 10 సార్లు చదివినటువంటి ఆస్పిరెంట్ కూడా అక్కడ భయపడ్డట్టుంది, అయ్యో నేను ఇంతవరకు ఏం నేర్చుకోలేదా అని. ఈ మోడల్ పేపర్స్లో ఈ సన్యాసులు ఏం చేస్తున్నారంటే వానికి ఉన్నటువంటి పనికి మన ప్రజ్ఞానం మొత్తం దాంట్లో చూపిస్తున్నాడు. వాడు అబ్బా క్వశ్చన్ చూసినావా, నేను ఎంత స్టాండర్డ్గా క్వశ్చన్ పేపర్ని తయారు చేసినావు చూసినావా, నీ పలిమాల ప్రజ్ఞ ఎవరికి కావాలండి, నీ పనికి మన తెలివి ఎవరికి కావాలా? ఏపీపీఎస్సి నీకు హిస్టరీ సిలబస్ పెట్టినది అంటే, జాగ్రఫీ సిలబస్ పెట్టినది అంటే నీకు హిస్టరీలో ఒక అవగాహన ఉందా లేదా, నువ్వు అబ్జర్వ్ చేసావా లేదా అన్నదానిపైనే టెస్ట్ పెడుతుంది. అంతేగాని నేను ఒక పిహెచ్డి స్కాలర్ చేయడం కోసము, నేను ఒక హిస్టోరియన్ చేయడము, నేను ఒక ఆర్కియాలజిస్ట్ చేయడం కోసం నేను పెట్టట్లే. నీవు రేపు పొద్దునాటి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, ఒక డిప్యూటీ కలెక్టర్ అయితే, లేకపోతే ఒక ఎంఆర్ఓ అయితే, ఫలానా ఒక విలేజ్ ఒక మండలం నేను అపాయింట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సోషల్ కంక్లూజన్స్ పైన సొసైటీ మీన్స్ క్యాస్ట్ వస్తాయి, రిలీజియస్ వస్తాయి, కొన్ని వర్గాలకు స్పెషల్ ప్రివిజన్స్ వస్తాయి. ఆ ప్రివిజన్స్ ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఇవ్వవలసినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ ఏంటి, వాళ్ళ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీకు తెలుసుకోవాలి, నీకు అవగాహన ఉందా లేదా అనడం కోసం టెస్ట్ పెడుతున్నాడు. అంతేగాని నిన్ను ఒక స్కాలర్ని చేయడమో, లేకపోతే నేను ఒక రొమిలా తాపర్ చేయడమో, ఒక సతీష్ చంద్రనో బిపిన్ చంద్రన్ చేయడం చేయట్లే నేను. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో, అది నీకు క్లారిటీ ఉండాలా. అంతేగాని ఓ వేసేసుకుంటూ పోతామంటే తప్పది. మరి ఏమి ప్రాక్టీస్ చేయాలి అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కూడా 3 రకాలుగా ఉంటుంది. ఈజియెస్ట్ వే, మిడిల్ వే, ఎబో యావరేజ్ వే. ప్రతి ఎగ్జామినేషన్ ఈ విధంగానే ఉంటుంది. కొన్ని ఈజీ డైరెక్ట్ క్వశ్చన్లు 30 క్వశ్చన్స్ కనుక ఉంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఒక 4 to 5 క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. మిడ్ రేంజ్లో కనుక చూసినట్టయితే ఒక 10 నుండి 12 క్వశ్చన్స్ అనేటువంటివి మిడ్వల్ రేంజ్లో ఉంటాయి. హైలీ స్టాండర్డ్లో కనుక చూసినట్టయితే మహా అంటే ఒక 10 క్వశ్చన్స్ వరకు అట్లా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే 20 to 27, పోనీ 25 వరకు పోయినాయి అనుకోండి, 25 వరకు ఉన్నాయి. ఒక 5 క్వశ్చన్స్లలో ఇవి ఎబో యావరేజ్ ఉంటాయి. ఆ ఎబో యావరేజ్లలో 5 క్వశ్చన్స్లలో మ్యాక్సిమం 28 వరకు మనం చేయగలుగుతాం. 30కి 30 ఎవడు చేయలేడు. ఒకవేళ 30కి 30 అన్ని చేసుకుంటూ పోయిందంటే అది వేరే కథ, సినిమా వేరే ఉందని అర్థం. మ్యాక్సిమం 28 వరకు మనం చేయగలుగుతాం అవుట్ ఆఫ్ 30. ఎందుకంటే ఏపీపీఎస్సిలో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకో ఫస్ట్. నెగిటివ్ మార్కింగ్ లేకుండా పోదంటే ఇసుకుంటే వేసుకోవచ్చేమో, కానీ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నువ్వు అవుట్ ఆఫ్ 30 28 కొట్టావంటే యు ఆర్ ఆన్ ద టాప్ ఆన్ ద స్టేట్.
నిన్ను అలా కొట్టేలాగా తయారు చేయించడమే మాకున్నటువంటి మెయిన్ థింగ్. మాకు వేరే పని పాట ఏం లేదు. మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ కొట్టేలా చెయ్యడమే మాకున్నటువంటి జాబ్. మా సంస్థకు, మా డైరెక్టర్లకు, మా ఫ్యాకల్టీస్కి మిమ్మల్ని ఉన్నతులుగా చేయించడమే మాకున్నటువంటి అదే అంటాం మేము. మీరు ఏదైతే ఉందో మీ అంబిషన్స్ కోసం మా నమ్మకం, మా పైన మీరు ఏదైతే నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని బరాబర్ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నమే మాది. ఎల్లకాలం సర్వత్రా మీ కృషిపడి ఉంటాం. మెసేజ్ వచ్చింది, ఒకసారి చూసి చెప్తా. శ్రీను సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ మోటివేషన్. ఇప్పటి వరకు లిటిల్ ఫియర్ ఉంది, నేను సాధించగలను అని. థ్యాంక్ యూ అండ్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, సోషల్ స్లో బట్ మీరు కాన్సెప్ట్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, వీఆర్ ఫాలోస్ యువర్ క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మేడం, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అన్న మాట వదిలేయండి. నేను చెప్పనా, నీకు ఒక రహస్యం చెప్పనా మీకు. నేను గ్రూప్స్ ఎక్కువగా ఎవరు కొడతారంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో కొడతారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఫ్యాక్ట్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గ్రూప్స్ ఎక్కువ ఎవరు కొడతారయ్యా అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే కొడతారు. ఆర్ట్స్ వాళ్ళు చాలా తక్కువ కొడతారు. ఇది వాస్తవం. కాంటే మీరు అనలేదు, తీసి చూడండి. మీరు ఎక్కడ పోతుందంటే ఇక్కడ ఇష్యూ, ఒక ఆర్ట్స్ అంటే హిస్టరీ, పాలిటీ, పబ్బాడ్ వీళ్ళు ఉన్న వాళ్ళు ఏమైపోద్ది అంటే కోచింగ్ వచ్చినప్పుడు మేము చదవలేదా, మేము చూడలేదా, ఆ ఇంటర్లో అయితే చదివినా, డిగ్రీలో అయితే చదివినటువంటి కేర్ఫుల్నెస్ వాడికి ఉంటుంది, ఒక కేర్నెస్ ఉండదు వాడికి. అదే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. వాడికి ప్రతిది కొత్తదే. ఓ బ్యాటిల్ ప్లాసీ, ఓ బ్యాటిల్ బాక్సర్, ఓ అలహాబాద్ ట్రీటీ, 1857 సిప్పముడిలో మా చిన్నప్పుడు అప్పుడెప్పుడో సార్ గిట్లా లేపిండే. ఇంత పెద్ద హిస్టరీ ఉందా? వామ్మో, చోళ అడ్మినిస్ట్రేషన్ ఇంత బాగుందా? ఉత్తరమేరు ఇన్స్క్రిప్షన్, వాళ్ళు ఎన్నుకునేటువంటి విధానం, బృహదీశ్వర టెంపుల్ అంటే ఇంత అద్భుతమైన స్పెషలైజేషన్ ఇదా? వాడికి ఎవ్రీడే ఒక కొత్త పాయింట్ తెలుసుకుంటాడు, కొత్తది వాడిని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటుంది. వాడి ఒక లో లీసులో వాడి స్వర్గంలో తేలుతూ ఉంటుంది వాడికి ఏడికాడికి. కాబట్టి ఆ ఎంజాయ్నెస్ ని వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు దానిని. కాబట్టి వాడు ఎక్కువ ప్రిపరేషన్ చేస్తాడు, సాధించేది ఎక్కువ. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఇది రాసి పెట్టుకోను. అయ్యో మీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, మేము గుర్తుపెట్టుకో, ఇక్కడ ఆర్ట్స్ వాళ్ళకు సైన్స్ వాళ్ళకంటే సపరేట్గా ఏం ఉండదండి. మన ప్రిపరేషన్ ఆన్ ది టైం ఎలా ఉన్నది ముఖ్యం. ఇంకా చాలా మంది ఎగ్జామినేషన్ పోయాక ఇట్లా వన్కుడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా క్వశ్చన్ పేపర్ చూడగానే వన్కుడ్ ప్రోగ్రామ్ ఎందుకు వస్తుంది? రెండిటి వల్ల. ఒకటి, నీకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల. ఏపీఎస్ ఏమిస్తారో చూద్దాంపా, పై సంపుదాం ఏడికాడికి, పై యుద్ధం చేద్దాంపా. ఇంకా అంటే మాకు తెలియని కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తాడా? చూద్దాంపా, యుద్ధం చేద్దాంపా. మినిమం 25 కొట్టుకొని వస్తుందా? మినిమం ఏపీఎస్ 30 ఇస్తుంది, నీ మినిమం 25 వేసుకొని వస్తా. నన్ను దాటేసి ఎట్లా పోతుంది చూస్తా, నేను కూడా చూస్తా. చలో ఛాలెంజ్. ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండాలా. అది ఎప్పుడు వస్తుంది? ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ నీ దగ్గర ఉన్నప్పుడు, కాన్సెప్చువల్ ఐడియాలజీ నీ దగ్గర ఉన్నప్పుడు, కంటెంట్ పైన నీకు ఐడియా ఉన్నప్పుడు ఆ ధైర్యం నీకు ఇస్తుంది. అంతేగాని బిట్లు చదువుతా రాదు. బిట్లు చదువు ప్రోగ్రామ్ పక్కన పెట్టేయండి, బిట్లు కాని పని. మీరు ఫ్యాకల్టీ తోటి ఎప్పుడు కూడాను గైడెన్స్ తీసుకోవాలా. మేము రికార్డింగ్ వీడియోలు వింటాం కదా సార్, ఇవాళ ఉన్నాం సార్, రాత్రికాలే మీరు రికార్డింగ్, రాత్రిపూట మేము ఉంటాం. రికార్డింగ్ ప్రోగ్రాంలు వద్దు, లైవ్లోకి రా. ఎందుకంటే నువ్వు లైవ్లోకి వచ్చినప్పుడు నీ వే ఆఫ్ థింకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు అడుగుతున్నటువంటి నీ యొక్క మిస్టేక్స్ అనేటువంటివి, నువ్వు అడుగుతున్నప్పుడు నీ మిస్టేక్స్ ఏందో కూడా ఫ్యాకల్టీ నీకు అక్కడ చెప్తా ఉంటారు. అప్పుడు నీ యొక్క కాన్ఫిడెన్స్ అది వేరే ఉంటుంది. అంతేగాని లేకపోతే కష్టం. యుద్ధానికి నువ్వు పోతున్నావు, ఒక్కసారి కనుక మిస్ అయిందంటే మిత్రమా నోటిఫికేషన్, మళ్ళీ 2-3 సంవత్సరాల పాటు కూడా కుదరని పని. అప్పటి వరకు ఎలా ఉంటుందో తెలియదు, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఆరోగ్యం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, రెస్పాన్సిబిలిటీస్ పెరగవచ్చు, మ్యారేజ్ అవ్వవచ్చు. ఎస్పెషల్లీ నేను అమ్మాయిలకు చెప్తున్నాను, నేను ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకో, సొసైటీ ఎట్లా అయిపోయినదంటే, అమ్మాయికి కనుక గవర్నమెంట్ జాబు లేకపోతే సొసైటీ నిన్ను కేవలం పిల్లల్ని కనుక ఒక మిషన్ లా మాత్రమే చూస్తుంది. గుర్తుపెట్టుకో, నీ హస్బెండ్ నీకు అసలు విలువనియ్యడు, నీ హస్బెండ్ నీకు అసలు విలువ ఇవ్వడు. నువ్వేమైనా సరే ఆ బాసనలు దోముకుంటూ ఉండి, పోరగాల ముడ్డి కడుక్కుంటూ ఉండు,
ఆ వచ్చేపోయేటువంటి నువ్వు డిగ్రీ పీజీ చేసి కూడాను మిగిలిన ఈ అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటా ఫంక్షన్ హాల్లో పోయిపోతే నువ్వు ఎందుకు చదివినావు ఆ పనికి మళ్ళీ డిగ్రీ పీజీ నువ్వు? నీ దగ్గర నీ తెలివితేటలు ఉండి పోరగాని ముడ్డిగా అడగనీకున్నావా అని వాడా? వాళ్ళ తల్లిదండ్రులు చిన్నతనంలో పెళ్లి చేసినారు, వాళ్ళ బాధ్యత తీర్చినారు. మరి నీ రెస్పాన్సిబిలిటీ ఏమైపోయినది? నీ భర్తనికి ఇంకొంతమంది ఎప్పుడైతే ఇప్పుడు కోచింగ్ తీసుకొని వస్తున్నారో రేపొద్దున కనుక నీకు కనుక జాబు రాకపోతే నీ యొక్క రిలేషన్స్ ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క సూటిపోటి మాటలు నువ్వు అసలు తట్టుకోలేవు. దీని మోహన్కి గ్రూప్ కోచింగ్ పోయింది అబ్బో, ఏమో కలెక్టర్ అయితే పోయింది అబ్బో, ఏమైతే కలెక్టర్ అయితే పోయిందా, ఏమే కలెక్టర్ అన్నమాట వచ్చిందట. దీని మోహన్కి ఏముంది, రిన్ సోపు తీసుకురా పో, సబ్బులేసి రుద్దుకుంటుంది అంటారు. ఆ సూటిపోటి మాటలు నువ్వు తట్టుకోలేవు, అవమానాన్ని నువ్వు తట్టుకోలేవు. నా మాట విను, నా మాట విను, ఈ నోటిఫికేషన్ బయటకు వెళ్ళిపో. ఈ దరిద్రం వద్దు నీకు. ఒక్కసారి జాబు నీకు వచ్చిందా, నీ యొక్క చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు లేచి సలాం కొట్టకపోతే చల్ బెంచత్, దాని లెక్క వేరే ఉంటుంది. ఎక్కడికి అర్థమవుతుందా? కథ వేరే ఉంటుంది. అది నా మాట. సొసైటీ మొత్తం నీకు కలిసిపెట్టి ఉండాలా. అర్థమవుతుందా? ఒక్క నిమిషం సార్. హౌఎవర్ ద టైం మేనేజ్మెంట్ గురించి చెప్పండి. టైం మేనేజ్మెంట్ సార్, ఒక్కొక్కరి టైం మేనేజ్మెంట్ ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరి టైం మేనేజ్మెంట్ ఒక్కలా ఉంటుంది. నాకున్న టైం మేనేజ్మెంట్ మీకు ఉండకపోవచ్చు, మీకున్న టైం మేనేజ్ నాకు ఉండకపోవచ్చు. ఇప్పుడు నా యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ నేను చెప్తాను. నాకు సెట్ అయింది, నీకు సెట్ అయితే నువ్వు చూసుకో. దేనికి ఇన్నే గంటలు చదవడానికంటే ఏం ఉండదండి. ఎప్పుడు కూడా చదవడానికి ఏముండదు. నువ్వు ఒక బుక్ కొన్నప్పుడు ఆ బుక్ పైన కాన్సెంట్రేట్. ఆ బుక్ని నువ్వు టార్గెట్ పెట్టుకో. 10 డేసా, 1 వీకా టైం పెట్టుకో. రోజుకి 8 గంటలు పెట్టేసుకో, సరిపోద్ది. 8 గంటలు చాలు. నీకు ఇంకా ఓపిక ఉంటే 10 గంటలు కూడా కూర్చో, 10 గంటలు కూడా కూర్చో. కానీ ఈ 10 గంటలలో ఈ సెల్ ఫోన్ దూరం పెట్టు. ఈ 10 గంటలలో అమ్మ నాయనతో ముచ్చట్లు పెట్టు, పక్కన పెట్టు. నువ్వు గుర్తుపెట్టుకో, మనకందరికి అన్నీ ఉన్నాయి, మనకు తెలుసు. సెల్ ఫోన్ ఉందని సాయంత్రం పూట తిన్నావా, ఏం చేస్తున్నావు చెప్పు నాన్ని, బంగారి ఒక 6 నెలలు పక్కన పెట్టు. నేను మొత్తం బంద్ చేయమని అనట్లే. బంద్ చేయమంటే నువ్వు నీ గుండాలు వస్తున్న విషయం నాకు తెలుసు. ఒక 6 నెలల పాటు పక్కన పెట్టు. ఓన్లీ కాన్సన్ట్రేషన్, ప్రిపరేషన్. టైం మేనేజ్మెంట్ అంటే సార్ ఇక్కడ నీ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ నీ లోపాలు ఏందో నాకు తెలిస్తే నేను చెప్పగలుగుతా. నేను చెప్పాను కదండి, కొడైకెనాల్ పోయినప్పుడు అందరూ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూస్తుంటే నేను బుక్ పెట్టుకొని చదువుకున్నా. నాకు అక్కడ చదవాలనిపించింది. నాకు ఎప్పుడు చదవాలనిపిస్తే అక్కడ చదువుతా. గంటైనా పర్లే, ప్రశాంతంగా చదువుకుంటా. నా మెంటాలిటీ అది. నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలియదు. మీ మెంటాలిటీ తెలియాలంటే మాతో మీరు కమ్యూనికేట్ అయినప్పుడు నేను చెప్పగలుగుతాం. ఏ స్థాయిలో ఉండాలి సార్ అంటే, మనం పల్లి బజ్జీ అప్పుడప్పుడు సాయంత్రం పూట వెళ్ళి స్నాక్స్ తింటాం. తినేటప్పుడు అక్కడ న్యూస్ పేపర్లు వాళ్ళు కట్టిస్తారు. ఆ తింటూ కూడా న్యూస్ పేపర్ చూడాలి ఒకసారి. మనకు తెలియని పాయింట్ అని కొత్తదే దీంట్లో ఉన్నదా అని. డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలా. యూట్యూబ్లో వాడోడు వీడియో చెప్పింది కాదు, నీవే నోట్స్ ప్రిపరేషన్ చేసుకోవాలా. డైలీ న్యూస్ పేపర్ 3 అవర్స్ చదవాలా. ఇంటర్నేషనల్ ఏ విధంగా ఉంది, నేషనల్ వైడ్గా ఏముంది, తర్వాత స్టేట్ వైడ్గా ఏముంది, దీంట్లో కూడాను ముత్యాల ముగ్గు, లేకపోతే 16 సుక్కల ముగ్గు ఇవొద్దు, వసుంధర ఇవొద్దు. కొన్ని పొలిటికల్ ఇష్యూస్ కూడా మనకొద్దు. రాజకీయ నాయకులు వాళ్ళని తిడతారు, వీళ్ళని తెచ్చుకుని వాళ్ళకి అదే డ్యూటీ కాబట్టి అది కూడా మనకొద్దు. మనకి ఏం కావాలా, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ ఏది ఉందో అది మాత్రమే చూసుకోవాలా. గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఇంకా సార్, హౌస్ వైఫ్స్గా ఐఎమ్ సారీ హౌస్ వైఫ్స్కి అంటారా అమ్మా? ఈ హౌస్ వైఫ్స్కి మీకు నేను శతకోటి దండాలు పెట్టుకొని చెప్తున్నా. హౌస్ వైఫ్స్కి శతకోటి దండాలు పెట్టి నేను చెప్తున్నా. మీకు పిల్లలు ఉన్నారనుకోండి, నేను ఏం చెప్తా కుదరని పని అది. చంటి పిల్లలు ఉంటారు,
హస్బెండ్ ఉంటారు, వంటలు వండాలా, బట్టలు విండాలా, ఆ బాసనలు తోమాలా, అత్తమామ ఉంటే వాళ్ళకి సేవ చేయాలా. ఇక ఇక ఇక్కడ ఏముంటుంది అంటే, నన్ను అడిగితే హౌస్ వైఫ్స్కి ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నిద్రలేసి 4 to 6 ఒక 2 hours, 4 to 6 ఒక 2 hours. ఎట్ ది సేమ్ టైం ఆఫ్టర్నూన్ పిల్లలు కనుక స్కూల్కి వెళ్ళారనుకోండి, ఆ టైంలో ఆఫ్టర్నూన్ షెడ్యూల్ కరెక్ట్ పెట్టుకోండి, 2 to 5. ఎందుకంటే సార్ రావడానికి ఈవినింగ్ 5, 6 అవుతుంది కాబట్టి, పిల్లలు స్కూల్ రావడానికి ఈవినింగ్ 5 తర్వాత వస్తారు కాబట్టి 2 to 5 ఒక 3 hours, మార్నింగ్ ఒక 2 hours. ఈ మధ్యలో నీకు ఎక్కడ గ్యాప్ కనుక దొరికితే 1 hour, 2 hours. దిస్ ఇస్ మై బెస్ట్ షెడ్యూల్ ఫర్ యూ. ఎర్లీ మార్నింగ్ 4 to 6 మాత్రం అసలు నువ్వు మానకు. కానీ 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 నిద్ర మాత్రం గుర్తుపెట్టుకో, మినిమం 6 hours నీకు నిద్ర ఉండాలి. 6 to 8 hours ఇది నీకు ఉండాల్సిందే. నిద్ర లేకపోతే నీకు పిచ్చిలేస్తుంది, నిద్ర నీకు బరాబర్ మినిమం ఉండదు. నిద్రపోయినప్పుడు మాత్రమే నీకు చెప్పేది గుర్తుకుంటుంది, లేకపోతే ఆగంబై పరిశాన్. డన్. స్టిల్ ఎనీ డౌట్స్? ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు ఏ టైంలో మేనేజ్ చేయాలి సార్? ఇదే నన్ను అడిగితే ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు డైలీ 8 hours జాబ్ ఉంటుంది. ఏది 10 to 5, 10 to 6 అలా ఉంటుంది మీకు. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే Group 2 క్లియర్ అవుతుందా? మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే. పుష్ప సాయి మేడం ఆర్ సార్ 200% క్లియర్ అవుతుంది. 200% నేను రాసిస్తున్నా మీకు. నేను దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ జాబ్స్ ఉన్న వాళ్ళు మేడం మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఆల్రెడీ ఇప్పటికే ప్రిపరేషన్ అయిపోయి ఉండాలి. మీకు ప్రిపరేషన్ అయిపోయి ఉన్న వాళ్ళే మీరు మార్నింగ్ 4 to 7 ఎర్లీ మార్నింగ్ అది ఒక 3 hours పెట్టుకోండి. 3 hours పెట్టుకోండి. తర్వాత ఇంటికి రాగానే ఒక 1 hour, 2 hours జీరో నాలెడ్జ్ అయినా పర్లేదమ్మా, జీరో నాలెడ్జ్ అయినా పర్లే, ఏం పర్లేదు. నువ్వు రెగ్యులర్ క్లాసెస్ నువ్వు రెగ్యులర్గా లైవ్లో క్లాసెస్ విను, నీ డౌట్స్ క్లియర్ చేసుకో. మాకు ఆఫీస్ నెంబర్ ఉంది, ఫోన్ చేయి, మాట్లాడండి. మీ క్లాసెస్ విని ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నా గురించి నేను డప్పు కొట్టుకోవద్దమ్మా, నా గురించి నేను డబ్బా కొట్టుకోవద్దు. నా క్లాసెస్ మీరు విన్నారు, మీరు విన్న వాళ్ళ మీ యొక్క ఒపీనియన్ ఏంటో మీకు తెలిసి ఉండాలా. నేను అద్భుతంగా చెప్తా, భయంకరంగా చెప్తానా లేదని మీకు తెలిసి ఉంటుంది. నా గురించి డప్పు కొట్టుకునే ఉద్దేశం నాకు లేదు తల్లి. ఐఎమ్ సారీ. ఎనీ డౌట్స్ ప్లీజ్? సో ఆనంద్ రేపాల 1 or 2 మార్క్స్తో జాబ్ కోల్పోయిన సిచ్యువేషన్స్లో నేను ఫేస్ చేశాను. ఓకే. తర్వాత ఆర్ఎస్ రెడ్డి సార్ అనాలిసిస్ మీద నమ్మకంతో జాయిన్ అయ్యి మీ క్లాసెస్ వింటూ మీ దగ్గర డౌట్స్ రెక్టిఫై చేసుకుంటున్నా, నా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటున్నా సార్. ఈసారి ఖచ్చితంగా కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్. అని లైవ్ క్లాసెస్ వింటూ ప్రిపేర్ స్టార్ట్ చేయాలి అంటున్నా. చేయాలమ్మా, మీరు లైవ్ క్లాసెస్కి రావాల్సిందే. అది ఎవరి క్లాసెస్కైనా మీరు లైవ్ క్లాసెస్కి వస్తేనే అప్పుడున్నటువంటి అటెన్షన్ వేరే ఉంటుంది. లైవ్ క్లాసెస్కి వచ్చినప్పుడు, రికార్డెడ్ విన్నప్పుడు అటెన్షన్ వేరే ఉంటుంది. నువ్వు లైవ్ క్లాసెస్కి వచ్చి నీకు వచ్చినటువంటి ఆ డౌట్ని అప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ క్లారిఫై చేసుకోవాలి. నీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే నీతో జాబ్ కొట్టించే బాధ్యత మా అందరిది. మా ఇన్స్టిట్యూట్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. కాకపోతే మీరు చెప్పినట్లు ప్రిపరేషన్ చేయాలంతే.
మీ ఆస్తులు మాకేమొద్దు. సో ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది? సో ఈజియెస్ట్ పార్ట్ హిస్టరీ. వై? బికాస్ ఇట్స్ నెవర్ చేంజ్. ఇట్స్ నెవర్ చేంజ్ ఒకటి. రెండవది జాగ్రఫీ. జాగ్రఫీ కూడా పెద్దగా చేంజ్, ఇండియన్ జాగ్రఫీ ఏం చేంజ్ అవ్వదండి, అది కూడా ఎప్పుడు స్టాండర్డ్గా అలాగే ఉంటుంది. ఏపీ జాగ్రఫీలో ఈ మధ్య కొత్తగా బైఫర్కేషన్స్ అయిపోయి దట్ మీన్స్ ఏమైనా డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయితే అవి కొత్తగా చూసుకోవచ్చు తప్ప పెద్దగా చేంజెస్ ఏం అవ్వదు. సొసైటీ అంటారా? సొసైటీ ఈజ్ రిలేటెడ్ టు ద పాలిటీ కమ్ హిస్టరీ. హిస్టరీ కమ్ పాలిటీ పైన నీకు రెండింటి పైన గ్రిప్ ఉంటే సొసైటీ ఆటోమేటిక్గా నీకు అర్థమైపోద్ది. కరెంట్ అఫైర్స్ అవి అలాగే ఎప్పుడైనా సరే. నెక్స్ట్ రీజనింగ్ అండ్ అర్థమెటిక్. రీజనింగ్ అర్థమెటిక్లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ డ్యామ్ షూర్ చేయొచ్చు అండి. ప్రాఫిట్ అండ్ లాస్, తర్వాత టైం బూట్స్ అండ్ స్ట్రీమ్స్, టైం అండ్ వర్క్, ఇవి కొన్ని ఉంటాయి. అవి 100% క్వశ్చన్ ఇస్తాడు. అవి దానిపైన క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్ ఉండదు. రీజనింగ్లో కానీ చూసినట్టయితే క్యాలెండర్ అని చెప్పేసి, ఫజిల్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేసుకుంటే బరాబర్ క్వశ్చన్ వస్తుంది. ఆనంద్, థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. Still any doubts? The focusing on main subject history and geography. సార్ క్లాసెస్ వింటున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నాను సార్ మెటీరియల్ అండ్ రన్నింగ్ నోట్స్ రెండు కంపేర్ చేసుకుంటా. కాన్సెప్ట్ ఓరియంట్కి మెటీరియల్ అండ్ రన్నింగ్ నోట్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, ఎలా మేనేజ్ చేయాలి ఒకసారి క్లియర్ చేయండి సార్. థ్యాంక్ యూ మ్యామ్. సాఫియా మేడం. సార్ క్లాస్ వింటున్నప్పుడు రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నాను సార్. ఓకే సార్, మెటీరియల్ అండ్ రన్నింగ్ నోట్స్ రెండు కంపేర్ చేసుకోవచ్చా? అంటే కాన్సెప్ట్ ఓరియంట్కి మెటీరియల్ అండ్ రన్నింగ్ నోట్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అవును, ఎలా మేనేజ్ చేయాలి సార్ ఒకసారి క్లియర్ చేయండి. మనం ఒక మెటీరియల్ అన్నప్పుడు మేడం 10 పుస్తకాల్లో ఉండేటువంటి మ్యాటర్ మొత్తం తీసుకొచ్చి మనం ఒక బుక్గా మనం ప్రింట్ చేస్తాం. ఇప్పుడు నేను చెప్తాను, ఒక 110 పుస్తకాలు నేను చెప్తాను. ఆ 10 పుస్తకాలు నువ్వు కొనుక్కొని చదవలేవు నువ్వు. మేమేం చేస్తాం, 10 పుస్తకాల్లో ఉన్నటువంటి మెటీరియల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకొచ్చి మన బుక్లో మనం పెట్టాం. 10 పుస్తకాల్లో ప్రతిదీ చెప్పుకుంటా ఫ్యాకల్టీ చెప్పుకుంటా పోలేడు, ఏ ఫ్యాకల్టీ చెప్పలేడు. బట్ దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ అనాలైసిస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము చెప్తాం. మీరు ప్రతిదీ కూడా భూతత్వాలు పెట్టి పోకూడదు. నీకు కాన్సెప్ట్ అర్థమైందా లేదా, కాన్సెప్చువల్గా పోయిందా లేదా, అది చూడండి. బుక్లో ఎక్కువ మ్యాటర్ మీ ఇస్తాం, నీకు అడిషనల్ మ్యాటర్ ఇచ్చినప్పుడు దాన్ని చదువుకునేటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, కాన్సెప్ట్ నీకు అర్థమైనప్పుడు. కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉన్నావా, నీకు ఎంత మ్యాటర్ యాడింగ్ చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు, అది ఎక్స్ట్రా మ్యాటర్ అది. సో అది ఉంటే నీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ కంటెంట్ అండ్ అనాలిసిస్. ఇట్స్ ఎనఫ్ ఫర్ దట్. అంతేగాని అవన్నీ ఎప్పుడు మీకు క్లారిటీ వస్తాయంటే అండి, మీరు ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ను ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తాయి. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. సో హిస్టరీలో కూడా యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ 3 సబ్జెక్ట్స్లో దేనికి మెయిన్ వెయిటేజ్ ఇవ్వచ్చు అంటే ఎక్కువ క్వశ్చన్స్ దేని నుంచి వస్తాయి? మోడర్న్ అండి. మోడర్న్ తర్వాత యాన్షియంట్, తర్వాత మిడివల్. నార్మల్గా అయితే ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ప్రియారిటీ మోడర్న్, నెక్స్ట్ ప్రియారిటీ యాన్షియంట్, థర్డ్ ప్రియారిటీ మిడివల్. అలాగని చెప్పి ఇలాగే ఇస్తాడని రూల్ ఏం లేదు. వాడు తల్లికన్నా కొడుకు క్వశ్చన్ పేపర్ సెట్టింగర్ అనుకోండి, తల్లికన్నా కొడుకు క్వశ్చన్ పేపర్ సెట్టరు ఎక్కువ మిడివల్ వేస్తే ఎవడేం చేయలేడు దానికి. మరి ఖచ్చితంగా మోడర్న్ ఎక్కువ వస్తాయని, ఖచ్చితంగా యాన్షియంట్ ఎక్కువ వస్తాయని ఎక్కడ లేదు. వాడు సిలబస్ మాత్రం ఇచ్చాడు, 30 ఇస్తా అన్నాడు. బట్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. మనం ఒకటి అనుకొని పోయినప్పుడు ఇంకోటి ఇచ్చాడు అనుకోండి,
పచ్చి వెలకాయ నోట్లో పడ్డట్టు అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలా? మీరు యాన్షియంట్, మిడివల్, మోడర్న్ 3 గట్టిగా చదవాల్సిందే. ఎందుకంటే మన 30 మార్క్స్ అని ఇచ్చాడే తప్ప నేను యాన్షియంట్కి ఇన్ని మార్కులు ఇస్తా, మిడివల్కి ఇన్ని మార్కులు ఇస్తా, మోడర్న్కి ఇన్ని మార్క్స్ ఇస్తా నీకు ఎక్కడ మెన్షన్ చేయలే. కాబట్టి 3కు నువ్వు ప్రిపరేషన్ చేయాలి. కాకపోతే ఏంటంటే మోడర్న్ పైన బాగా ఫోకస్ చేయండి. నార్మల్గా ఇది క్వశ్చన్ పేపర్ కనుక ట్రిక్గా ఇచ్చి ఈ స్క్రాప్ను చెత్తని పక్కన పెట్టాలి, ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు మిడివల్ని బాగా చూసుకుంటాడు వాడు. డన్. Pushpa madam, still any doubts? Thank you, Ganesh sir. Thank you. Thanks for your motivation and guidance. Thank you, Ganesh. Thank you, sir. సరే అండి, we will take a short break and let's come to the class. సార్ నేను డిగ్రీ ప్లస్ ఐఏఎస్ చదువుతున్నా. వామ్మో పెద్ద చదువులే. ఇప్పుడు నేను 3rd ఇయర్. ఓకే, అక్కడ వేరే చెప్తున్నారు, ఐ మీన్ యూపీఎస్ ఎథిక్స్ అని ఎట్సెట్రా, బట్ టైం దొరకట్లేదు. నేను ఎవరు చదవమంటుండే ఇప్పుడు ఎథిక్స్? నేను ఇప్పుడు అసలు ఎథిక్స్ ఎవరు చదవమంటుండే? అసలు నేను నీకు గ్రూప్ 2లో ఎథిక్స్ అని పెట్టిండదు నీకు? అసలు నువ్వు జాయిన్ అవ్వడమే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లో జాయిన్ అప్పుడు వాడు యూపీఎస్సీ సిలబస్ చెప్తాడు. వాని తప్పులేదు, వాని పాయింట్ ఆఫ్ లో వాడు వెళ్తున్నాడు వాడు. మరి ఇక్కడ నీకు గ్రూప్ 2లో ఎథిక్స్ ఉందా లేదని ఆలోచించుకోవాల్సింది మీరు కదండి. ఇప్పుడు మీరు గ్రూప్ 2 రాస్తున్నారు, ఎథిక్స్ అనేది యూపీఎస్సీకి సంబంధించింది. మరి అలాంటప్పుడు గ్రూప్ 2లో ఎథిక్స్ లేనప్పుడు మీరు దాని ప్రియారిటీ ఎలా ఇస్తారు? ఫస్ట్ మీ ప్రియారిటీ ఏంటి? యూపీఎస్సీనా, గ్రూప్ 2నా, గ్రూప్ 1నా? ఫస్ట్ మీరు దానిపైన క్లారిటీ రండి. నాది యూపీఎస్సీ డైరెక్ట్ నా క్లారిటీ సార్ అంటారా? ఆ ఎథిక్స్ చదవండి, ఆ పాయింట్ ఆఫ్ లో వెళ్ళండి. లేదు సార్ నాకు ఫస్ట్ ఒక జాబ్ కొట్టుకోవాలా, నేను ఒక గ్రూప్ 2 అవ్వాలి సార్, గ్రూప్ 1 అయిన తర్వాత కొద్దిగా ఫినాన్షియల్ స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు నేను యూపీఎస్సీకి వెళ్తా అంటారా? ఆ ఎథిక్స్ పక్కన పెట్టి ఆ గ్రూప్ 2 ఏదైతే ఉందో అది చదవండి, లేదా గ్రూప్ 1 ఏది ఉంటే అది చదవండి. అంతేగాని 2 పడవల పైన మీరు ప్రయాణం చేయకండి మేడం ప్లీజ్. ఇంకా స్టిల్ లీనా మేడం, కొత్తగా చూసా ఈరోజు పేరు నేను. లీనా మేడం, షారు సాయి మేడం, రెహబ్యా మేడం, పుష్ప సాయి పోతురాజు, పుష్ప, హుస్నా హుస్సేన్, ఇవన్నీ కొత్త కొత్త పేర్లు. ఇవన్నీ ఏ రోజు కూడా వీళ్ళు లైవ్లోకి రాలే, ఏ రోజు కూడాను. ప్రిలిమ్స్తో పాటు ప్యారలల్గా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలా? మంచి క్వశ్చన్ వేసావు నువ్వు అసలు. పుష్ప సాయి పోతురాజు, మరి అమ్మాయో అబ్బాయో నాకు తెలుస్తలేదు, ఈ 2 పేర్లు పెట్టినావు సాయి నువ్వు. ఇక్కడ ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా ప్రిపరేషన్ చేయాలా? ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీనే చెప్తాను ఇక నేను. గర్ల్, ఫైన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ ఏమో ప్రిలిమ్స్ లో ఉంది, ఏపీ హిస్టరీ ఏమో మెయిన్స్ లో ఉంది.
ఇండియన్ హిస్టరీ ఏమో ప్రిలిమ్స్లో ఉంది, ఏపీ హిస్టరీ ఏమో మెయిన్స్లో ఉంది. రెండు మనం ప్యారలల్గా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళొచ్చు అంటే ఇండియన్ హిస్టరీలో శాతవాహనులు ఉన్నది, ఏపీ హిస్టరీలో శాతవాహనులు ఉంది. ఇండియన్ హిస్టరీలో కాకతీయులు ఉంది, ఏపీ హిస్టరీలో కాకతీయులు ఉంది. ఇండియన్ హిస్టరీలో అడ్వెంచర్ ఆఫ్ ద యూరోపియన్స్ ఉంది, ఏపీ హిస్టరీలో కూడా అడ్వెంచర్ ఆఫ్ ద యూరోపియన్స్ ఉంది. చలో నెక్స్ట్, ఇండియన్ హిస్టరీలో విజయనగర ఎంపైర్ ఉంది, ఏపీ హిస్టరీలో కూడా విజయనగర ఎంపైర్ ఉంది. నేషనల్ మూవ్మెంట్ ప్రిపరేషన్ చేసిన టైంలోనే ఏపీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి? నీ కుతుబ్ షాహీల దగ్గర బహుమని ఎంపైర్లు కూడా వస్తారు నీకు ఏపీ హిస్టరీలో. అది ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది. ఇవి ఏవైతే ఇండియన్ హిస్టరీలో ప్రిపరేషన్ చేస్తున్నావో అదే టైంలో ఏపీ హిస్టరీలో ఉన్న వాటిని కూడా టచ్ చేసుకుంటే వెళ్ళు. ఇండియన్ హిస్టరీలో ఏవైతే చాప్టర్లు చదువుకుంటా పోతున్నావో అదే టైంలో ఏపీ హిస్టరీ కూడా దాని ఒకసారి టచ్ చేయి. ఎందుకంటే ఇక్కడ 90% ఉన్నదే ఇక్కడ 90% ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న ఇండియన్ హిస్టరీ ఉన్న దానికంటే కొద్దిగా ఎలాబొరేటెడ్గా వస్తుంది, అంతే తేడా. అప్పుడు ఇట్లాంటి కొన్ని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిపరేషన్ టైంలో అవి 1 shot 2 birds అవుతాయి. 1 shot 2 birds అవుతాయి. 1 shot 2 birds అవుతాయి. సో కాకపోతే ఏంటంటే చాలా మంది కూడాను మెయిన్స్ ఎక్కువ మనకు టైం దొరకట్లేదు ప్రిలిమ్స్ తర్వాత. కొద్దిగా ఇప్పుడు మనకు 2 months, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా జూనే కదా అండి, జూనే కదా, జూలై ఉంది, ఆగస్ట్ ఉంది, సెప్టెంబర్ ఉంది. నన్ను అడిగితే జూలై వరకు మెయిన్స్ కూడా చూసుకుంటా పోతే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మెయిన్స్లో మనకు పెద్దగా టైం దొరకదు. అప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు నువ్వు ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెడితే సరిపోద్ది, మై పర్సనల్ ఒపీనియన్. జూన్, జూలై మెయిన్స్ మీద పెట్టేసి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ based on your caliber capacity, terms and conditions are apply. నీ 4 నెలల్లో నీ ప్రిలిమ్స్ నా సిలబస్ మొత్తం అయిపోతా, నేను క్లియర్ చేయగలుగుతాను నమ్మకం నీకు ఉండి, సబ్జెక్ట్ మీద కాన్సెప్ట్స్ వల్ల నీకు ఐడియా ఉంటే ఇది ఫాలో అవ్వు, లేకపోతే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. సో కొన్నిసార్లు 2 ప్యారలల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సరే అండి. సరే ఓకే, we will take the class later. Still any doubts? Great అండి, థ్యాంక్ యూ.